ఆస్ట్రేలియా వాళ్ళ ఫుల్ స్ట్రెంగ్త్‌తో ఆడినప్పటికీ వాళ్ళు అయితే బంగ్లాదేశ్ టీమ్‌తో అతి ఘోరంగా ఓడిపోయారు. అది కూడా వాళ్ళ హోమ్‌లోనే. ఇదైతే ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఎప్పటికీ మర్చిపోలేని రోజు. ఎందుకంటే మరీ ఘోరంగా టేబుల్ టాప్‌లో ఉన్న టీమ్ బంగ్లాదేశ్‌తో ఓడిపోయింది. మరి ఆస్ట్రేలియా ఇది ఎందుకు మర్చిపోలేదు అంటే 1955 నుండి ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు ఎప్పుడు ఆస్ట్రేలియాలో ఓడిపోలేదు. ఒక్క ఇండియా చేతిలో తప్ప ఇంకా వేరే ఏ టీమ్ కూడా ఇది సాధించలేకపోయింది. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అంటే బంగ్లాదేశ్ ఇది కేవలం థర్డ్ మ్యాచ్ మాత్రమే ఆస్ట్రేలియాలో ఆడుతుంది. ఇంకా దీంతో ఆస్ట్రేలియాలో తక్కువ మ్యాచెస్ లోనే ఆస్ట్రేలియాని ఓడించిన టీమ్ గా చరిత్రలో ఎక్కేసింది. ఇంతకుముందు ఇది పాకిస్తాన్ పేరు మీద ఉండే 7 మ్యాచెస్ తో. వేరాజ్ మన టీమిండియా విషయానికి వస్తే 12 మ్యాచెస్ పట్టాయి. ఇంకా శ్రీలంక టీమ్ కి వస్తే ఇప్పటి వరకు 15 మ్యాచ్లు ఆడినప్పటికీ ఒక్కటి కూడా గెలవలేకపోయింది. దీంతో ఆస్ట్రేలియాని ఈ 3 టీమ్స్ కన్నా ఫాస్ట్ గా ఆస్ట్రేలియాలో టెస్ట్ విక్టరీ కొట్టేసింది బంగ్లాదేశ్. ఈ విజయంతో బంగ్లాదేశ్ అయితే చాలా రికార్డ్స్ క్రియేట్ చేసింది. మెయిన్ గా పాయింట్స్ టేబుల్ చూస్తే ఆస్ట్రేలియా అయితే ఫస్ట్ పొజిషన్ లోనే ఉంది. కానీ మ్యాచ్ కి ముందు వాళ్ళ పీసీటీ చూసుకుంటే 87 ఉంది. కానీ మ్యాచ్ తర్వాత 78 కి అయితే పడిపోయింది. ఇంకా బంగ్లాదేశ్ అయితే 58 నుండి 66 కి అయితే వెళ్ళిపోయింది. వాళ్ళ పీసీటీ అయితే చాలా పెరిగిపోయింది. దీంతో డబ్ల్యూటీసీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది ముందు. ఒకవేళ సెకండ్ టెస్ట్ కూడా బంగ్లాదేశ్ గెలిచింది అనుకోండి, ఇంకా ఆస్ట్రేలియా టీం పని అయిపోయినట్టే. అంటే వాళ్ళు ఫస్ట్ పొజిషన్ అయితే కోల్పోతారు. దీంతో ఇండియాకి డబ్ల్యూటీసీ క్వాలిఫై కానీకి మంచి ఛాన్స్ దొరికింది అన్నట్టే. ఎందుకంటే ఆస్ట్రేలియా కానీ సెకండ్ మ్యాచ్ ఓడిపోతే వాళ్ళ డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ నెంబర్ 1 పొజిషన్ కోల్పోయే ఛాన్స్ ఉంది కదా. అదే టైంలో ఒకవేళ ఇండియా శ్రీలంకతో 2 టెస్ట్ మ్యాచెస్ గెలిస్తే మన పీసీటీ స్ట్రాంగ్ గా పెరిగే ఛాన్స్ ఉంది. టాప్ 3లో ఉన్న టీమ్స్ మ్యాచెస్ లూజ్ అయితే ఇండియాకి ఈక్వేషన్ ఇంకా ఈజీగా మారబోతుంది ఫైనల్ కి క్వాలిఫై కానీకే.